అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా ఉద్దేశం ఈ జ్వరాలు అన్నీ రావడానికి కారణం మస్కిటోసే కదండి. దోమల వల్ల ఈ జ్వరాలు వస్తున్నాయి కాబట్టి మెడికల్ క్యాంప్స్ పెట్టి అందరికీ ట్రీట్మెంట్లు ఇప్పిస్తాము. కానీ దీన్ని నివారించుకోవడం కూడా ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. మనం వేసే చెత్త, అలాగే మనం బయట వేసే డ్రైనేజీల్లో చెత్త, వీటి వల్ల మనకు దోమలు ఎక్కువ రావడం జరుగుతుంది. వీటి వల్ల మన ఫ్యామిలీస్ అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. కాబట్టి కమిషనర్ గారు కూడా మనం సూలూరుపేటలో కూడా ఒక డ్రోన్ ద్వారా మనం ఎక్కడైతే కాలువలు ఉన్నాయో అక్కడ మనం స్ప్రే చేయిస్తున్నాం మస్కిటోస్ లేకుండా. సో అట్లాంటివి ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ తీసుకొచ్చి అది నివారిస్తే బాగుంటుంది. మనం మెడికల్ క్యాంప్స్ పెట్టే కంటే కూడా వెహికల్స్ లేని చోట, పెద్ద పెద్ద చెరువులు ఉన్న చోట మీరు ఇట్లాంటివి ఉపయోగిస్తే కొంచెం ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రజలందరూ కూడా ఎక్కడైతే దోమలు ఎక్కువ ఉన్నాయో అక్కడ మీ చుట్టుపక్కల కొంచెం హైజీన్ మెయింటైన్ చేస్తే, ఎక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇవన్నీ చేయడం వల్ల కూడా దోమలు ఎక్కువ అవుతున్నాయి. సో దాన్ని కూడా మీరు కొంచెం శ్రద్ధ తీసుకొని నివారిస్తే బాగుంటుంది. వచ్చిన వాళ్ళకి కావాలంటే మనం మెడికల్ క్యాంప్స్ అరేంజ్ చేస్తాం. కాకపోతే అది రాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, స్వచ్ఛమైన నీళ్లు మన స్వర్ణముఖి నీళ్లు. అటు సూలూరుపేట కానీ మరి గూడూరు కానీ ఎండాకాలం వేసవకాలంలో త్రాగునీటికి కట్టకట్లాడుతుంటే మన స్వర్ణముఖిలో మాత్రం ఎప్పుడు కూడా త్రాగునీటి సమస్య లేకుండా స్వచ్ఛమైన ఒక ఆర్ఓ వాటర్ లాగా ఉంటుంది మన స్వర్ణముఖిలో నీళ్లు. ఇది నిజంగా మన అందరూ అదృష్టం. ఎక్కువ మంది రిటైర్ ఉద్యోగస్తులందరూ కూడా నాయుడుపేట పట్టణంలో ఉంటే త్రాగునీటి సమస్య ఉన్నదని చెప్పని ఎక్కువ మంది ఇక్కడే కాపురాలు ఉంటున్నారంటే దానికి కారణం మనకు స్వర్ణముఖి నీళ్ళు అని చెప్పని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.